ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాట్స్మెన్పై ఆర్సీబీ బౌలర్లు దండయాత్ర చేశారు. ఎంతలా అంటే ఏకంగా 8 పరుగులకే 6 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా పవర్ ప్లేలో 13 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటర్ల వెన్నువిరిచారు. నిస్సంగ ప్లేస్లో వచ్చిన సాయిల్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్ తరపున అరంగేట్రం చేశాడు. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే భువనేశ్వర్ ఇన్స్వింగ్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 0కే 1 వికెట్ కోల్పోయింది. జోష్ హజల్వుడ్ కేఎల్ రాహుల్ను 1 పరుగుకే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బంతికి సమీర్ జ్యున్ను గోల్డెన్ డకౌట్గా మార్చి జోష్ హజల్వుడ్ పెవిలియన్కు పంపించాడు. దీంతో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక వస్తూనే పోరు బాదిన స్టబ్స్ని కూడా భువనేశ్వర్ పెవిలియన్కి చేర్చాడు. అదే ఓవర్లో అక్షర్ పటేల్ని కూడా అవుట్ చేశాడు. ఇలా 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అంతేకాదు పవర్ ప్లేలో 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ దశలో అభిషేక్ పోరెల్ 30, డేవిడ్ మిల్లర్ 19 పరుగులతో కొద్దిసేపు పోరాడారు. 16.3 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయ్యారు ఢిల్లీ క్యాపిటల్స్. 76 పరుగుల టార్గెట్ను ఆడుతూ పాడుతూ 1 వికెట్ కోల్పోయి ఛేదించారు ఆర్సీబీ. ఢిల్లీతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఇక ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది ఆర్సీబీ.